బ్యాడ్జర్ మరియు వినయరాయి కథ ప్రారంభించదామా? కై ఒక చురుకైన యువ నీటిపిల్లి. నది ఒడ్డున ఆడుకోవడం, బురదలో జారడమంటే తనకి చాలా ఇష్టం. తన దగ్గర ఒక అమూల్యమైన నిధి ఉంది. అది గుండె ఆకారంలో ఉన్న ఒక అందమైన రాయి. అది తన వినయరాయి. ఒకరోజు ఆడుకుంటూ ఆ రాయిని పక్కన పెట్టి ఒక తుమ్మెద వెంటపడ్డాడు. తిరిగి వచ్చి చూసేసరికి ఆ రాయి మాయమైంది. కై గుండె ఆగినంత పనైంది. అతని కళ్ళు కోపంతో నిండాయి. దూరం నుండి ముభావంగా ఉండే బోరిస్ అనే ముసలి బ్యాడ్జర్ తన కలుగులోకి వెళ్లడం కనిపించింది. ఆ దొంగే నా రాయిని తీసుకున్నాడు అని కై మనసులో గట్టిగా అనుకున్నాడు. కొంతకాలం క్రితం వాళ్ల నానమ్మ ఆ రాయిని కైకి ఇస్తూ చెప్పింది, ఇది కేవలం రాయి కాదు కై, ఇది వినేరాయి. దీన్ని చేతిలో పట్టుకుని ప్రశాంతంగా ఉంటే ఈ ప్రపంచం చెప్పే నిజమైన మాటలను నువ్వు వినగలవు. కాని ఇప్పుడు కైకి ఆ మాటలు గుర్తులేవు. తనకి కనిపించిందల్లా బోరిస్ దొంగతనం చేశాడన్నదే. కోపంతో ఊగిపోతూ కై నేరుగా బోరిస్ కలుగువైపు వెళ్లాడు. బోరిస్, నా రాయిని తిరిగి ఇచ్చేయ్, నువ్వొక దొంగవి అని గట్టిగా అరిచాడు. కాని లోపల్నుండి ఏ సమాధానం రాలేదు. పగతో రగిలిపోతున్న కైకి ఒక ఆలోచన వచ్చింది. బోరిస్ కలుగుపైన జారడానికి సిద్ధంగా ఉన్న ఒక పెద్ద చెక్కదుంగ కనిపించింది. నా రాయిని తిరిగి ఇవ్వకపోతే నిన్ను బయటకు రాకుండా చేస్తాను అని తనకు తాను చెప్పుకున్నాడు. కై వాళ్ల నానమ్మ అతని కళ్లల్లో కోపాన్ని చూసి, కై, ఆగు, కోపం ఒక వరదలాంటిది, అది నిన్ను సత్యానికి దూరం చేస్తుంది అని హెచ్చరించింది. కాని కై ఆ మాటలు పట్టించుకోలేదు. అతను ఆ దుంగను తన శక్తంతా ఉపయోగించి నెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. దుంగను నెట్టడానికి చివరిసారిగా శ్వాస తీసుకుంటుండగా బోరిస్ కలుగు లోపలనుండి ఒక చిన్న వెలుగు కనిపించింది. కోపాన్ని పక్కనపెట్టి ఆసక్తితో అటువైపు చూశాడు. లోపల కనిపించిన దృశ్యం కైను నిశ్చేష్టుడిని చేసింది. బోరిస్ ఒక రాక్షసుడిలా లేడు. అతను ఒంటరిగా కూర్చుని తను ముందున్న నునుపైన రాళ్లను చూస్తూ బాధపడుతున్నాడు. అతని కళ్లనుండి ఒక కన్నీటి చుక్క రాలింది. కై వెతుకుతున్న గుండె ఆకారపు రాయి అక్కడ లేదు. అది చూసిన కై కోపం మొత్తం ఆవిరైపోయింది. దాని స్థానంలో సిగ్గు, జాలి చోటు చేసుకున్నాయి. కై నెమ్మదిగా ఆ దుంగ నుండి చేతులు తీసేశాడు. తను చేయబోయే తప్పు తెలుసుకుని మెల్లగా బోరిస్ కలుగు దగ్గరకు వెళ్లాడు. క్షమించండి బోరిస్ గారూ అని మెల్లగా పిలిచాడు. నా రాయిని మీరే తీశారని పొరపాటు పడ్డాను, నన్ను క్షమించండి. బోరిస్ ఆశ్చర్యంగా చూశాడు. ఈ రాళ్ళు నా కుటుంబ జ్ఞాపకాలు. వాళ్లని గుర్తుచేసుకోవడానికి ఇవి నాకు సహాయం పడతాయి అని బాధగా చెప్పాడు. కై పశ్చాత్తాపంతో వెనుతిరిగాడు. అప్పుడే తను నెట్టాలనుకున్న దుంగ కింద బురదలో ఇరుక్కుపోయి తన గుండె ఆకారపు రాయి కనిపించింది. అది దొరలివచ్చి అక్కడ ఇరుక్కుపోయింది. ఆ రోజు సాయంత్రం సూర్యుడు అస్తమిస్తుండగా కై మరియు బోరిస్ నది ఒడ్డున కలిసి కూర్చున్నారు. కై తన వినేరాయిని ఇద్దరి మధ్యలో పెట్టాడు. ఆ క్షణం అతనికి అర్థమైంది. తన కోపం చాలా పెద్ద శబ్దం చేసింది. అందుకే సత్యాన్ని వినలేకపోయాడు. కాని జాలి, కరుణ అనేవి ఒక చిన్న గుసగుసలాంటివి. అవి ఇతరుల హృదయాన్ని కూడా వినగలవు. కథ యొక్క నీతి: ఒకరి కథ తెలియకుండా వారిని ఎప్పుడూ అంచనా వెయ్యకూడదు. బయటకు కోపంగా కనిపించేది లోపల దాగి ఉన్న బాధ కావచ్చు.